అందరికీ నమస్కారము. ఈరోజు ప్రెస్ మీట్ కి రావడానికి ప్రధాన కారణం ఏమంటే, గతంలోన పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి అంటే మన భారతీయులను ఆతంకవాదులు అంటే శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ వీధిలో ఉండే పిచ్చి కొడుకులు మన భారతదేశంలో వచ్చి 28 మంది భారతీయులను మతం అడిగి సుల్తా చేసుకున్నావా లేదా, నువ్వు భారతీయుడివా కాదా కనుక్కొని మరీ కాల్చి చంపారు. అట్టి వెధవలు భారత ప్రధానమంత్రికి ఒక సవాల్ విసిరిపోయారు. ఏమని? మహిళలకు, మా భారతీయ మహిళలకు మీ మోడీ దగ్గర పోయి చెప్పుకోండి అని చెప్పారు. మా మహిళలు కూడా చాలా గట్టిగానే బాధతో చెప్పుకున్నారు. అట్టి బాధను తీర్చేదానికే సింధూర్ అనే ఒక ఆపరేషన్ ద్వారా 2 మహిళలు భారతీయ జవాన్ ఆర్మీ మహిళల ద్వారానే ఆపరేషన్ సింధూర్ దిగ్విజయంగా ఆతంకవాదులు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆతంకవాదుల స్థావరాలను మట్టు కలిపింది కూడా 2 ఆడవాళ్లే. అది కూడా ఆపరేషన్ సింధూర్ దిగ్విజయంగా చేసుకొని వచ్చారు. ఎవరైతే ఆడవాళ్ళ మాన ప్రాణాలతో లేకపోతే పసుపు కుంకాలతో ఆటలాడుకున్న వెధవ లంజా కొడుకులకి మా భారత ఆర్మీ కూడా 2 మహిళలతో పాకిస్తాన్ అనే వెధవ లంజా కొడుకులకి బుద్ధి చెప్పడంలో సఫలీకృతమైంది. అట్టి మహిళలకి మేము చేతులు జోడించి నమస్కారము, కృతజ్ఞతలు కూడా మా భారతీయుల తరపున మేము తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధం కోరుకోదు. శాంతి 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 సహనం అని మాత్రమే కోరుకుంటుంది. మేము శాంతంగా ఉన్నంత వరకు మాత్రమే పాకిస్తాన్ యొక్క ఆటలు సాగేది. ఒక్కసారి గాని కన్నెర్ర చేస్తే ప్రపంచ పటంలోన పాకిస్తాన్ అనే ఒక వెధవ కుతంత్ర రాజకీయం ఆతంకవాదం కలిగినటువంటి దేశం ఉండేది అనేది మాత్రమే తెలియజేస్తుంది. ఇప్పుడు ప్రపంచ పటంలోన పాకిస్తాన్ అనే దేశమే ఉండకూడదని ప్రతి ఒక్క భారతీయులు మేము కోరుకుంటున్నాం. దయచేసి నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు, రక్షణ శాఖ మంత్రిలో ఎవరైతే ఉన్నారో, మరి ముఖ్యంగా భారతీయ ఆర్మీ పవర్ ఏంటనేది ప్రపంచ దేశాలకి కూడా ఇప్పుడే తెలియపరుస్తుంది. ఒకప్పుడు భారతదేశము అభివృద్ధి చెందుతుందిలే, మమ్మల్ని జోడించి అడుగుతుందిలే అనుకున్నటువంటి దేశాలకి కూడా పవర్ఫుల్ భారతదేశం ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి అన్నది నరేంద్ర మోడీ గారు తెలియజేసినందుకు ఆయన గారికి కూడా మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే దేశమా రాష్ట్రమా అన్నప్పుడు దేశమే అంటాం భారతీయులుగా. దేశం సుభిక్షంగా ఉన్నంతనే రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉంటాయి, ప్రజలు కూడా సురక్షితంగా ఉంటారు. ఎవరైనా గాని భారతీయుల వైపు కన్నెత్తి చూస్తే మాత్రం అట్టి బెదవ లంజా కొడుకుని చంపి పాడేయండి. బియ్యంలో రాళ్ళు ఎట్లయితే మేము ఏరి పాడేస్తామో ఆతంకవాదులను కూడా ఏరి పాడేయండి. ఇంకొకటి, పాకిస్తాన్ భారతదేశం మీద యుద్ధం కావాలి, ఓడిపోతుంది అని చెప్పేసి ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గాని ప్రధానమంత్రి గాని అన్నారు. ఇప్పుడు బంకర్ లో దాచుకున్నారు. మీ భార్య పిల్లలని సురక్షితమైన స్థానాలకు, విదేశాలకు గాని మీరు పంపించి మీ వాళ్ళని రక్షించుకుంటున్నారు. పాకిస్తాన్ ప్రజలు మాత్రం యుద్ధం కోరుకోవటం లేదు, కానీ ఆతంకవాదులు మాత్రమే కోరుకుంటున్నారు. అట్లాంటి ఆతంకవాదుల మీద మాత్రమే మా భారతదేశము స్థావరాలను గుర్తించి మట్టు పెట్టింది. ఇందులో భారతదేశం సఫలీకృతమైపోయింది. ఇంకొకటి, పాకిస్తాన్ మాత్రము భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మీద పడి యుద్ధం చేయాలని చూసింది. నిన్న తెల్లవారుజామున కూడా దాదాపు 50 డ్రోన్ కెమెరాలను కూడా పంపించింది. ప్రజలు ఉన్న దగ్గరలే పంపించింది. దాన్ని కూడా తిరిగి కొట్టింది ఆర్మీ. పాకిస్తాన్ ఒక డ్రోన్ కెమెరాని పంపిస్తే తిరిగి ఆర్మీ దాన్ని నేల మీద కూడా రాకోకుండా ఆకాశంలోనే భూస్థాపితం చేసేసింది. అట్టి టెక్నాలజీ మా భారతదేశంలో మా ఆర్మీ దగ్గర ఉన్నందుకు మేము నిజంగా ప్రాణాలతో ఉండగలుగుతున్నామంటే మా ఆర్మీ యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ. అది ఆర్మీ జవాన్లకి జై కొడుతుంది భారతీయులు. కాకపోతే ఏంటంటే భారతదేశంలో కూడా ఇంకా పాకిస్తాన్ ని ప్రేమించే
స్వాలబ్ధి కోసం కొంతమంది ఉన్నారు. అట్టి వాళ్ళకి మేము చెప్తున్నాము, మీరు పాకిస్తాన్ ని ప్రేమిస్తున్నామని అంటున్నారు కదా, మీరు పాకిస్తాన్ కి వెళ్ళిపోండి. ఇప్పుడు మీకు పాకిస్తాన్ యొక్క అభివృద్ధి కావాలని కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి అక్కడ యుద్ధం చేయండి. కానీ నికాసైన భారతీయులం ఎప్పుడు కూడా మేము శాంతినే కోరుకున్నాం. మా శాంతి సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. హద్దును చెరిపేసేటట్లుగా హీనమైన చర్యలు తీసుకోయింది కూడా మీరే. దయచేసి హీనమైన చర్యలకి పాల్పడవద్దు. పాకిస్తాన్ జాగ్రత్త. ఇంకొకటి ఏంటంటే, మన భారతదేశంలో నటీనటులు కరువైనారేమో, నటీనటులే లేరేమో అన్నట్లుగా కొంతమంది పాకిస్తాన్ నటీనటుల్ని తీసుకొని వచ్చి నటింప చేసి వాళ్ళకి లక్షల కోట్లు కూడబెట్టి ఇస్తున్నారు. ఎవరైనా గాని ఇక మీదట నటీనటులు కావాలనుకుంటే మన భారతదేశంలో నటీనటులు చాలా మంది ఉన్నారు, కళాకారులు చాలా మంది ఉన్నారు, నైపుణ్యం గల వ్యక్తులు చాలా మంది ఉన్నారు, లక్షల్లో కోట్లలో ఉన్నారు. అట్టి వాళ్ళ ప్రతిభను తీసుకొని వచ్చి ప్రజలకు తెలియజేయండి. నిర్మాతలు గాని, డైరెక్టర్లు గాని, హీరోలు గాని, హీరోయిన్లు గాని, ఎవరైనా సరే చిన్న చితక క్యారెక్టర్లు కూడా వేసే వాళ్ళకు కూడా పక్క దేశం నుంచి, అందులోనూ పాకిస్తాన్ నుండి తీసుకొని వచ్చి ఇక్కడ నటింపజేసి వాళ్ళని ఏదో ఉద్ధరించాలన్న ప్రయత్నం కూడా చెయ్యకండి. భారతదేశం ఔన్నత్యను కాపాడండి. అంతేగాని నిర్వీర్యం పరిచే చర్యలు ఎవరే గాని ఎక్కడే గాని తీసుకోవద్దండి. ఇది మా భారతదేశం. భారతదేశంలో భారతీయులే బతకాల. వేరే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళని లేకపోతే పొగడే వాళ్ళని ఆ దేశాలకి పంపించండి, ఇప్పుడు పంపించండి. ఎందుకంటే పాకిస్తాన్, ఇంకొకటి నాకు గుర్తుకొచ్చింది, పాకిస్తాన్ అని అంటున్నాను కానీ, పాకిస్తాన్ సానియా మిర్జా, మన భారతీయురాలు సానియా మిర్జా భారతదేశంలోన పాపం ఆమెకు పెళ్లి సంబంధాలే చూడలేకపోయినారేమో వాళ్ళ తల్లిదండ్రులు. పాకిస్తాన్ బెదవం చేసుకోయింది. పోనీ ఆమె ఏమైనా బాగుందా అంటే కనింది, కానీ రోడ్డు మీద పడేసినాడు. అంటే భారతదేశంలోనే నువ్వు ఉండు, నాకు భార్యగా నాకొద్దు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను. ఏమా సానియా మిర్జా, అప్పుడు కూడా నీ పెళ్లి అప్పుడు చాలా పెద్ద రాధాంతం జరిగింది. రాధాంతం కాదు, భావ వ్యక్తీకరణ కూడా చేసాం భారతీయులు. పాకిస్తాన్ వాడితో పెళ్లి వద్దు, భారతీయునే చేసుకొని భారత గవర్నమెంట్ కూడా చెప్పింది, అభిమానులు కూడా చెప్పినారు. ఆ మాటని పెడిచివన్న పెట్టుకొని నువ్వు ఒక సందర్భంలో కూడా చెప్పావు, సానియా మిర్జా నీ పేరే ఎందుకు తీసుకుంటున్నానంటే నేను విన్నాను, వీడియోలో కూడా విన్నాను. పాకిస్తాన్ లోన మహిళలకి భద్రత ఉంది, ఫ్రీడమ్ ఉంది అని అన్నావు. భారతదేశంలో లేదా తల్లి? ఇక్కడే పుట్టావు, ఇక్కడే పెరిగావు, ఇక్కడే బతుకుతున్నావు, కానీ పాకిస్తాన్ ని పొగడావు. నువ్వు ఫస్ట్ ఇండియాను వదిలి పాకిస్తాన్ కి తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోండి. ములాజే ఏమీ లేదు. మా భారతదేశాన్ని ఎవరైతే కించపరుస్తుందో అట్లాంటి వెధవలు ముఖ్యంగా భారతదేశంలో ఉండడానికి అర్హత లేనే లేదు. వెళ్ళిపోవచ్చు, ఎవరైనా కానీ వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఒక ప్రబుద్ధుడు చెప్పాడు, నేను మతం తీసుకోను, కులం తీసుకోను, గోత్రం కూడా నేను తీసుకోను. హైదరాబాద్ లో ఏదైనా గొడవ జరిగితే భారతదేశంలో ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉన్నాయా అని అన్నాడు. హైదరాబాద్ లో ఎవడో ఏదో పిచ్చి పట్టిన మదమెక్కిన కుక్క ఏదో వాగితే భారతదేశంలో ఎక్కడైనా కూడా ఎందుకు గొడవలు జరుగుతాయి? అట్లాంటి వెధవ లంజా కొడుకుల్ని ముందు ప్యాక్ చేసి పంపించేయండి. దయచేసి నరేంద్ర మోదీ గారు మీకు ఒక చిన్న విజ్ఞప్తి అనుకోండి. నాదైతే చిన్న జీవితం, చిన్న కార్యకర్తను, చిన్న భారతీయురాలని నేను మీకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైతే భారతదేశాన్ని పొగడకోకుండా హీనమైన మాటలతో మాట్లాడిన వాళ్ళను తక్షణము మా ఖర్చులతో కూడా మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాము. అట్టి వాళ్ళని అట్టి దేశానికి పంపించేసాయండి. మాకు భారతదేశానికి అట్లాంటి వాళ్ళు వద్దే వద్దు. ఇంకొకటి, భారతదేశం కొంతమంది అడిగినారు, అందులో నేను కూడా ఒక మాట విన్నాను, అదే మాట నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏమంటే, భారతదేశం మాకేమి ఇచ్చింది, అరే హౌలేగా నేను చెప్తున్నాను. భారతదేశంలో పుట్టడం గర్వం, తల్లిదండ్రులకి నేను పుట్టడం గర్వం. నా భారతదేశంలో నేను పుట్టి పెరిగి ఇక్కడే చచ్చిపోవడం నాకు గర్వకారణం. భారతదేశం నాకేమి ఇచ్చిందని కాదు, భారతదేశానికి నేనేం చేయలేదు అన్న బాధ మాలో ఉంది కాబట్టి చెప్తున్నాం. ఇంకొకటి, మన చుట్టుపక్కలలో కూడా
కొన్ని ఇళ్ళు ఖాళీ ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఖాళీ ఉంటాయి. మన దేశంలోన, మన రాష్ట్రంలోన, మన జిల్లాలోన, మన మండలంలోన, మన పల్లెల్లోన, మన టౌన్లలోన, మన సిటీలలో, మన ఇంటి చుట్టుపక్కలలో, మన ఏరియాలో కూడా ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే, లేకపోతే కొత్తగా వచ్చి బాడుగ చేరినారే అనుకోండి, అట్టి వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి. వాళ్ళు ఏమైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నారు అంటే సంబంధిత పోలీస్ స్టేషన్లలో గాని అధికారులకు గాని తెలియజేసి సమాచారాన్ని అందజేయండి. ఎందుకంటే భారతదేశం యొక్క సైన్యము పాకిస్తాన్ తో ఇప్పుడు యుద్ధం చేస్తా ఉంది. మనం కూడా అంతర్గతంగా మన శత్రువులు ఎవరు ఉన్నారు, ఇరుగు పొరుగు వాళ్ళలో ఎవరు ఉన్నారు అనేది కూడా తెలుసుకొని సమాచారం ఇస్తే చిన్న చిన్న గొడవలు కూడా కాకోకుండా వాళ్ళను శిక్షించడానికి మన వంతుగా మనం కూడా కృషి చేద్దాం. ఇది ఐక్యతతో మనం అందరం కూడా వెళ్దాము. ఎందుకంటే భారతదేశం బాగుండాలి, మనం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. పేరుకు మాత్రమే నేను భారతీయురాలని, నేను భారతీయులని చెప్పుకోవడం కాదు. మన చుట్టుపక్కల ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో, ఎవరైతే మత విద్వేషాలు, కుల విద్వేషాలు ఎవరైతే చేస్తారో అట్టి వాళ్ళని ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి అప్పచెప్పడము, లేకపోతే పోలీస్ సిబ్బందికి అధికారికి తెలియజేయడము మనం పాత్ర వహిస్తాం. ఎందుకంటే సైన్యానికి మనం ఏం చేస్తామో అన్నది ప్రధానం కాదు. సైన్యం మన కోసమే పనిచేస్తుంది. భారతీయులు సుభిక్షితంగా రాత్రిపూట వశంగా నిద్రపోతూ పొద్దున్న సూర్యోదయాన్ని చూస్తున్నామంటే కేవలం ఒక జవాన్ మూలంగా, ఒక రైతు మూలంగా. భారతదేశంలో ఎవ్వరు పని చేసినా చేయకపోయినా ఇద్దరు వ్యక్తుల మూలంగానే భారతదేశం అన్నది బ్రతుకుతా ఉంది. ఒకటి సైన్యం, రెండోది రైతు. వీళ్ళిద్దరు సుభిక్షితంగా ఉంటేనే మనం అందరం కూడా సుభిక్షితంగా ఉంటాం. దయచేసి భారతీయులందరూ కూడా మన విజ్ఞతను కోల్పోకుండా ఆతంకవాదులు ఎవరైతే ఉన్నారో మనకి అనిపించింది అంటే అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మనవంతగా మనం కూడా ప్రయత్నం చేశాం. ఇంకొక విషయం, మన భారతదేశంలో ఒక దగులుబాజ్ అయిన ఒక షో ఏదైనా ఉంది అంటే, షో ఏదైనా నడిపిస్తున్నారు అంటే కపిల్ శర్మ షో. అది పాకిస్తాన్ వాళ్ళని తీసుకొని వచ్చి ఇంటర్వ్యూలు చేసి కోట్లు గడిస్తున్నారు కదా. అట్లాంటి ఛానల్స్ ని, అట్లాంటి షో చేసే వాళ్ళని బ్యాన్ చేయండి. ఫస్ట్ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోండి. భారత్ ఆర్మీ గాని, భారత్ పోలీస్ డిపార్ట్మెంట్ గాని, భారతదేశం యొక్క మోడీ ప్రధానమంత్రి వర్యులు కూడా ఇట్లాంటి చర్యలు ఎవరైతే చేశారో వాళ్ళకి నేను మీ ద్వారా చెప్తున్నాను, వాళ్ళ మీద ఫస్ట్ చర్యలు తీసుకోండి సార్. ఆతంకవాదులు ఎక్కడో లేరు, మన భారతదేశంలో మన మధ్యలో కూడా ఉన్నారు. అట్టి వాళ్ళ మీద కూడా గట్టి చర్యలు తీసుకుంటే ఇంకొకసారి పాకిస్తానే కాకుండా వేరే దేశాల వాళ్ళకి కూడా, దేశ ద్రోహులకి కూడా సహాయ సహకారాలు చెయ్యాలంటే ఉచ్చ పోపించాలి సార్ మనము. దయచేసి ఇట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని నేను ఒక సగటు భారతీయురాలుగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఒక ముఖ్య విషయం ఏమిటంటే, చైనా ఎప్పుడు క్రికెట్ ఆడింది నేను చూడనే లేదు, అమెరికా క్రికెట్ ఆడింది చూడనే లేదు. ఐపీఎల్ మ్యాచ్ అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనగానే బెట్టింగ్ మహారాజులు కోట్లు బెట్టింగ్ ఆడుతున్నారు కదా. అట్టి ఐపీఎల్ మ్యాచ్ ని, అందులోనూ క్రికెట్ ఆడేటప్పుడు గాని లేదా ఇతరత్ర క్రీడలు ఏవైనా గాని ఆడేటప్పుడు పాకిస్తాన్ దేశంతో ఎవరే గాని ఆటలాడవద్దండి. పాకిస్తాన్ కి మేలు చేకూర్చే ఏ ఆటలు కూడా ఆడవద్దండి. భారతదేశంలో చాలా మంచి కళలు ఉన్నాయి, ఆటలు ఉన్నాయి. పోటీ పడే తత్వం కూడా మన దేశంలో ఉంది. అట్లాంటి పాకిస్తాన్ తో మనం ఎందుకు మ్యాచ్ జరుపుకొని మన డబ్బులని ఆ దేశానికి ఎందుకు ఇవ్వాలా? ఇవ్వకోకుండా ఆర్థికంగా కూడా పాకిస్తాన్ కి ఎటువంటి లావాదేవీలు నడపనే కూడదు, లాభం చేకూర్చే పనులు ఏవి కూడా ఉండకూడదు. మరి ఒక పాయింట్ ఏంటంటే, మన భారతదేశంలో ఐసిఐసిఐ క్రికెట్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. ఒక దేశం ఇంకొక దేశంతోన ఆడుతుంది. వేరే దేశం ఏ దేశాలతో ఆడినా కూడా మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే పాకిస్తాన్ అనే గలీజ్ కుక్క దేశంతోన ఆడడం మాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేది ఇక మీదట అనేది జరగకూడదు, బ్యాన్ చేసేసేయండి.
ఎందుకంటే ఇది భారతదేశం ఔన్నత్యంలో ఇది ఒక భాగం కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలోన హీనాతి హీనంగా ఉండాలి, భారతదేశం హీనంగా ఉండాలి, భారతదేశం ఉండకూడదు, మేమే ఉండాలని పాకిస్తాన్ కోరుకుంటుంది. కాబట్టి అట్టి పాకిస్తాన్ దేశంతోనే ఐసిఐసిఐ మ్యాచ్ జరగకూడదు, బ్యాన్ చేయండి. పాకిస్తాన్ తో ఎవరైతే క్రికెట్ ఆడాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ అనే దేశంతో క్రికెట్ గాని ఏ క్రీడలు కూడా ఆడవద్దండి దయచేసి. గెలుపు ఓటములు అనేది వేరే దేశాలతో ఉంటే పర్వాలేదు, ఆట ఆడేటప్పుడు సమబుద్ధితో ఆట ఆడాలి. మనకు సమానం కాని వెధవ క్రికెట్ పాకిస్తాన్ దేశంతో మనం ఎందుకు ఆడాలి? అట్టి దేశంతో ఏ దేశాలు కూడా ఏ ఆటలు కూడా ఆడకూడదు అనేది మేము కోరుకుంటున్నాం. ఈ మధ్య కాలంలోనే ఇంకో ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక పాకిస్తాన్ క్రికెట్ ఆడేటంలోన పాకిస్తాన్కి శ్రీలంక క్రీడాకారులు బయలుదేరినప్పుడు పాకిస్తాన్ ఆతంకవాదులు శ్రీలంక క్రీడాకారుల మీద బాంబుల వర్షము అటాక్ చేయడం జరిగింది. క్రీడాకారులు కూడా గాయాల పాలైనారు, పెద్ద పెద్ద క్రీడాకారులు, శ్రీలంక క్రీడాకారులు కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను. పాకిస్తాన్ తో ఆడలేకపోతే మీకు గడవదా? అట్లాంటి పాకిస్తాన్ తో మీకెందుకు ఆటలు? బ్యాన్ చేసేసుకోండి. మీరు కూడా శత్రు దేశం మనకు అని అనుకున్నప్పుడు ఆడడం కానీ వాళ్ళతో ఏ విధమైన సత్సంబంధాలు కూడా కొనసాగించకూడదు. శ్రీలంక వాసులకి కూడా నేను చెప్తున్నాను ఏమంటే పాకిస్తాన్ తో ఎట్లాంటి ఆటలు కూడా ఆడవద్దు, లావాదేవీలు కూడా జరుపుకోవద్దు. నా పేరు అంజనమ్మ, తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి, కర్నూలు జిల్లా ఆదోని ఐటిడిపి టౌన్ అధ్యక్షురాలు. భారత్ ఆర్మీకి కూడా ఒక ధైర్యము, మళ్ళీ దేవుడి కృప, ఆ ఈశ్వరుని కృప భారతీయులందరి కూడా ఆశీర్వాదాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్ ఏదైతే భారత్ మొదలు పెట్టిందో అట్టి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ అవ్వాలని ఒక భారతీయురాలుగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై జవాన్, జై కిసాన్. అందరికీ నమస్తే, అస్సలాం వాలేకుం. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ 2 జరగబోతుంది. కాబట్టి ఎవరైతే ఆపరేషన్ లో ఎవరైతే సైనికులు యుద్ధానికి బయలుదేరారో మేము ఒకటే కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క మసీదులో అయినా కానీ, ప్రతి ఒక్క చర్చిలో అయినా కానీ, ప్రతి ఒక్క గుడిలో అయినా కానీ ఎవరైతే మన దేశం కోసం మన కోసము పోరాడుతున్నారో సైనికులు, వాళ్ళకి మనోధైర్యం ఇచ్చి ధైర్యం ఇవ్వాలని, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనోధైర్యం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు ఏ మతమైనా కానీ, హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియానిటీ కానీ వాళ్ళ ఏదైతే ఉన్నారో ఆ రకంగా గుళ్ళో అయినా కానీ, మసీదులో అయినా కానీ, చర్చిలో అయినా కానీ ప్రార్థనలు చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు శుక్రవారము, ముఖ్యంగా మా ముస్లిమ్స్ మైనారిటీ సోదరులకు నేను ఒకటే కోరుకుంటున్నాను. ఈరోజు శుక్రవారం ప్రతి ఒక్క మసీదుల్లో మా కోసం, మా దేశం కోసం, మా పిల్లల కోసం ఎవరైతే అక్కడ కొట్లాడుతున్నారో, ఒక పాకిస్తాన్తో ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళ కోసము వాళ్ళు విజయవంతంగా తిరిగి రావాలని చెప్పి అల్లాహ్ని దువా చేయాలని చెప్పి నేను ఈ మీడియా పరంగా నేను కోరుకుంటున్నారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆపరేషన్ సింధూర్లో 2 మహిళలు, దాంట్లో ఒక మహిళ ముస్లిం చెందింది. తను ఒక మాట అనింది, నాకి మతం మీద ముందుకు వస్తే నాకు ఫస్ట్ దేశం కావాలి అనింది. కాబట్టి ఆ మాటకు హ్యాండ్స్ ఆఫ్ తల్లి నీకు. ఇలాంటి దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. అలాంటి ఇప్పుడు బయటికి రావాల్సిన విషయం ఇప్పుడు ఉంది. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క ఫిరంగి లాగా బయటకు వచ్చి ఎవరైతే మా కోసం పోరాడుతున్నారో వాళ్ళకి మేము ఒక గట్టిగా మేము నిలబడదాం. నరేంద్ర మోడీ గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం, సార్ మీరు ఏ దాంట్లో అధైర్యపడద్దండి. మీ వెనకాల 1,30,00,000 మంది ఎవరైతే 140 కోట్ల మంది దేశభక్తులు మీ వెనకాల ఉన్నారు సార్. మీ ఒక్క పిలిపిస్తే 2 నిమిషాలు మీరు కళ్ళు ముచ్చుకుంటే ఆ దేశానికి బూడిద చేయడానికి ప్రతి ఒక్క భారతీయుడు ముందుకున్నారు సార్. కాకపోతే మా సైనికులు వాళ్ళు రేయనక పగలనక నిద్రాహారాలు మాలి
వాళ్ళు మా కోసం కష్టపడుతూ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్స్ అండి. నా పేరు ఖాజా ఆదోని. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.